అర్ధరాత్రి నిన్న మందు దాగి నడి రోడ్డులో చింతమనేని ప్రభాకర్ గారు ఒక ఇంటిని కూల్చేయడానికి ఆయన దౌర్జన్యంగా వెళ్ళి అసలు కుటుంబ సభ్యులు వచ్చి చింతమనేని ప్రభాకర్ గారిని బతిమలాడుతూ వారిస్తున్నా కూడా వినకుండా పోలీసుల సమక్షంలో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు చూస్తున్నారనే కూడా సోయ లేకుండా ఎమ్మెల్యేననే హోదాని కూడా మర్చిపోయి వాడిల్లు కూల్చేస్తా నేను చంపేస్తా వాడిని అది ఇదని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారి అవినీతిని ఈ మధ్య బయటపెట్టినటువంటి సొంత పార్టీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారి అనుచరుడు న్యాయవాది అయినటువంటి ఒక వ్యక్తి రీసెంట్గా చింతమనేని ప్రభాకర్ గారు మద్యం పైన బెల్ట్ షాపులు అంటూ ఇసుక అంటూ మట్టి అంటూ ఏది దొరుకుతుంది దెందులూరులో అవినీతి చేస్తానే ఉన్నాడు అని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేలను కూడా మర్చిపోయాడు పాపం. నిజంగా ఆయనకి ఈరోజు అధికారం ఉంది, హోదా ఉంది అని ఆ దర్పాన్ని చూపిస్తున్నాడు తప్పితే మనం ఈ అధికారాన్ని ప్రజలకి ఇబ్బంది పడకూడదు, నడి రోడ్లో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదు, రాజకీయాల్లో ఆరోపణలు ఏమైనా ఉంటే తిరిగి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి, ఇదంతా కరెక్ట్ కాదని ఆలోచించకుండా ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యంగా ఇల్లు కూల్చేస్తా అని చెప్పి బుల్డోజర్ను కూడా తీసుకొచ్చేశారు. పోలీసు వారు వాదిస్తున్నా వినలేదు, కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినలేదు. ఎంత చేసినా కానీ అధికారం అనేది ఉంది అని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారు ఈ రకంగా చేయటం అయితే మాత్రం మంచిదైతే కాదు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సన్నివేశాలను ఎన్నిసార్లు ప్రోత్సహిస్తాడో మనందరికీ తెలుసు. ఇదే చింతమనేని ప్రభాకర్ గారు గతంలో ఎంఆర్ఓ వనజాక్షి అని చెప్పి ఒక మహిళను పట్టుకొని ఇసుకలో పడేసి కొట్టారు. నాడు వాళ్ళ అనుచరుల చేత కొట్టించారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎంఆర్ఓ వనజాక్షి గారిని పిలిచి చింతమనేని ప్రభాకర్ గారిని పిలిచి సెటిల్మెంట్ చేసి పంపించాడు. ఇంకా వనజాక్షి గారినే తిట్టారు అని చెప్పి అప్పుడు మీడియాలో వార్తలు వచ్చింది. నీ లిమిట్ ఎంతవరకు అమ్మా, నువ్వు అటు ఎందుకు వెళ్ళావు 5 అని చెప్పి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా పెంచి పోషిస్తారు, ఎలా మద్దతు తెలుపుతారు అనేది అందరికీ తెలిసిందే. ఇక చింతమనేని ప్రభాకర్ గారు గతంలో కొటారు అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ను ఉద్దేశిస్తూ బండబూతులు తిట్టాడు గట్టిగా, నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం. ఇంకా చింతమనేని ప్రభాకర్ గారు 2019కి ముందు అసెంబ్లీలో జగన్ గారిని తిట్టింది కానీ, ఇక చింతమనేని ప్రభాకర్ గారు నోటికి ఎదుస్తే అది అంటాం కానీ ఇవన్నీ మనం చూసాం. ఇప్పటికి కూడా చింతమనేని ప్రభాకర్ గారు అదే దూరంలో వెళ్తూ అహంకార దూరంతో ఇల్లు కూల్చేస్తాను, బుల్డోజర్లు పెడతాను అని చెప్పి వెళ్ళటం మంచి పద్ధత? అసలు చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పే స్వేచ్ఛ ఇస్తాను అది ఇది అంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎలా ఉంది, చింతమనేని గారి నియోజకవర్గంలో ఎలా ఉంది, ఆ తర్వాత ఉండి నియోజకవర్గంలో ఎలా ఉంది, ఇవన్నీ రోజు కథలుగా వింటూ ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, మనం కొన్నే చెప్తున్నాం. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యాలు, అక్రమాలు, దాడులు, కొట్లాట్లు, కేసులు, అసలు ఇల్లులు కూల్చేయటాలు ఏంది ఇది? ఏమనంటే ఇల్లులు కూల్చేస్తాము, ఏమన్నా మాట్లాడితే దాడులు చేసేస్తామంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంకా చింతమనేని ప్రభాకర్ గారి వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారిని వద్దు మనం రేపు చూసుకుందాము 5 అని చెప్పి బతిమలాడుతున్నా కూడా చింతమనేని ప్రభాకర్ గారు వెనక్కి దక్కల. పోలీసు వారు బతిమలాడుతున్నా వెనక్కి దక్కల. వాడు నా మీద ఆరోపణలు చేస్తాడా, నన్ను అంటాడా, వాడంతూ తేలుస్తాను కదా, వాడిని చంపేస్తాను నేను, అది ఇది అని చెప్పి వీరంగం సృష్టించాడు. నడి రోడ్లు అందరు చూస్తున్నారనే సోయిగోలు లేకుండా ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయ్యుండి మద్యం దాగి అర్ధరాత్రి నడి రోడ్లో అంత వీరంగం సృష్టిస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలనుకుంటే ఆయనకి అన్నీ తెలిసినా కూడా ఏం పట్టించుకోరు. మళ్ళీ పైకేమో అన్ని మాటలు చెప్తూ ఉంటారు, నేను అది చేశాను, ఇది చేశాను, నేను పెద్ద అద్భుతాన్ని 5 అని చెప్తారు. కానీ వీటి వల్ల నిజంగా ప్రజలు ఆయనకేదో మంచి వ్యక్తి అన్నట్టుగా బిరుదిస్తారని ఆయన అనుకోవడం పొరపాటు. ఆయన చేసే పనులు అందరూ తెలుసు. కెమెరాల ముందు ఏం చేస్తారు, పిఆర్ టీములు పెట్టుకుని ఏం చేస్తారు, ఇటువంటి జరిగినప్పుడు ఆయన ఏం చర్యలు తీసుకుంటారని. అమ్మాయిల మీద దాడులు, లైంగిక ఇబ్బందులు ఇవన్నీ జరుగుతుంటేనే అదే ఆఖరి రోజు అంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. ఇసుక, మద్యం ఇట్లా ఏలు పెడితే ఒప్పుకొని అంటాడు, అదే ఆఖరి రోజు సీరియస్గా వార్నింగ్ అంటాడు, మళ్ళీ అందరు తీసుకొని పోతారు. అన్నీ సీరియస్. ఈ సీరియస్తోనే అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు కూడా. నిజంగా ఈ ఘటనలు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. బాబు గారు ఏదో చెప్పుకుంటూ పోతారు అంతే.